చాలా వరకు చంపుకోవటాలు నరుకోవటాలు అయ్యే చూసినాం. అయిపోయింది ఎట్టకేళ్ళకి అనుకున్న టైంలో మళ్ళీ 2026లో కూడా ఫ్రెష్ గా స్టార్ట్ చేసారు. కుటుంబం చచ్చిపోవటం, తల్లిదండ్రుల మధ్య గొడవలు వచ్చి పిల్లల్ని చంపడం, లేకపోతే మూడు పిల్లలు గొడవ కూడా వాళ్ళు చచ్చిపోవటం, వైఫ్ అండ్ హస్బెండ్ కి అఫైర్స్ ఉంటే వాళ్ళు చంపుకోవటాలు లాంటివి బాగా జరుగుతా ఉన్నాయి కదా. సో వీటిపైన మీరు ఏమంటారు, ఎలా స్పందిస్తారు? సో మీరు 2026 లో ఉన్నారా మీరు అనుకుంటారు, కానీ కలికాలం ఉన్నామో నేను అనుకుంటున్నా. దానికి చాలా తేడా ఉంది. మనుషులు మారాలండి, మానవత్వం చనిపోయిన ప్రజలలో కూడా. సో మీరు రీసెంట్ ఒక విషయం చూసిన, అంటే ఫ్యామిలీ చనిపోతాం అనుకొని ఒక ఇంట్లో వికలాంగులు ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని ఫస్ట్ చంపేసి అమ్మాయి చనిపోయిన 2 days వరకు అమ్మాయితోనే ఉండి వెళ్ళొస్తుందని చెప్పి తర్వాత అందరూ చెప్పుకొని లేదు చనిపోమని డిసైడ్ అని చెప్పారు. నిజంగా చాలా బాధాకరంగా ప్రపంచం ఎట్టుపోతుంది. అంటే మనం ఎక్కడ జీవిస్తాం, నైతిక విలువలు అనేది ఉండలేదా? సో నిజంగా మన చేసిన తప్పులే మనకు ప్రతిఫలంగా కర్మరూపంలో వస్తున్నాయి అంటే నిజంగా చెప్పొచ్చు. అసలు చూసినంటే ఒకటే రోజులో 3-4 మర్డర్లు అవుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు అవుతున్నాయి. అంటే మనుషుల్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, ఒక అండర్స్టాండింగ్ లేదు, తగ్గిమతత్వం లేదు. ఎక్కడ పోయినా నేనే తోపు ఉండాలి, ఎక్కడ పోయినా నేనే గెలవాలి ఉద్దేశంతో డబ్బు అనేది చాలా క్రూషియల్ రోల్ అయిపోయిందన్నమాట. డబ్బు లేదే ఏది జరిగేది ఇక్కడ. సో డబ్బు విషయాలు కూడా చాలా మర్డర్లు అవుతున్నాయి. సో ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయండి అమ్మాయిల పైన హత్యలు జరగటాలు కానీ. సో వీటిని అరికట్టలేమంటే అరికట్టగలము. ఎందుకంటే సో ఒక మంచి నైతిక విలువలలో ప్రజలలో మార్పు రావాలి. ఫస్ట్ మనం మారాలి. మనం మారితే ఆటోమేటిక్గా ప్రజలు మారుతారు. సో సొసైటీ మారుతారు. కాబట్టి ఒకరిని ప్రేమిద్దాం, ఒకరితో మంచిగా ఉందాం అనే తత్వం లేదు ఇప్పుడు. ఎక్కడ పోయినా నేనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంతమందిలో ఉన్నా కూడా నాకు ఒకటి అంటే నేనే గొప్ప ఉండాలి, నేనే వైరల్ కావాలన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. కానీ అవునని కాదని ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసే రోజులు పోయినాయి, అవునని కాదన్న. సో ప్రజలు మారాలి, మంచి చేయాలన్న ఆలోచన రావాలి. సో ఇంకోటి లా అండ్ ఆర్డర్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. మనకేంటంటే ఒకప్పుడు ఏంటంటే చంపుకోవటాలు అంటే ఇంట్లో చూస్తుంటాం. ఇప్పుడైతే రోడ్ల మీకు డైరెక్ట్ మెట్ట కిందకి వచ్చి కత్తులు నరుకుతున్నారు. సో లా అండ్ ఆర్డర్ ఏం చేస్తాం అంటే సరైన శిక్ష పడట్లేదు. ఇప్పుడు ఒకటి చంపుతాం అంటే సింపుల్ అయిపోతుంది. అంటే ఏమన్నా చంపేస్తారు, ఉన్న జైలుకి పోయి మళ్ళీ రిటర్న్ వస్తా అన్న ఫీలింగ్ ఉంది. కానీ అది ఒకరిని చంపాలి అన్న ఫీలింగ్, ఒకరికి చంపితే నాకు కఠిన శిక్ష పడుతున్న ఆలోచన లేదు. అంటే శిక్షణలు మారాలి, రాజ్యాంగంలో మార్పులు రావాలి. సో మీరు చూడండి రీసెంట్గా ఇక్కడ జర్మనీలో ఎక్కడో క్లాసులు చెప్తారండి, అమ్మాయిలతో ఎలా ఉండాలని క్లాసెస్ నేర్పిస్తున్నారు. అటువంటి చిన్నపిల్లలకి 7th 6th పిల్లలకి మన అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, అమ్మాయిలకు ఏ రకంగా రెస్పెక్ట్ చేయాలి, అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలి అన్నది జర్మనీలో అంత టెక్నాలజీ ఉన్న అక్కడ కూడా హ్యూమన్ ఎథిక్స్ నేర్పిస్తారు. అంటే మనం ఇప్పటికి కూడా ఇటువంటి ఎథిక్స్ మన దగ్గర ఫాలో అవుతలేదు. నిజంగా ఒక అమ్మాయి రోడ్డు మీద పోతుంటే అమ్మాయికి టీజ్ చేయటాలు కానీ ఏదో ఒక రకంగా చేయటాలు కానీ చూస్తున్న ఈ రోజులలో కూడా. సో అటువంటి మార్పు రావాలి. ఎప్పుడైతే ప్రజలలో ఇటువంటి మార్పు వస్తుందో ఆటోమేటిక్గా మనం కూడా మారుతాం. ఒకటి అంటే మెయిన్గా ఈ మధ్యలో బాయిలు ఎక్కువ అవుతారు. బాయ్ ఎక్కడ బాయిలు ఎవరి బాయిలో అర్థమవుతలేదు కొడుకులు. ఈ మొత్తం ఇక్కడ ఈ హైదరాబాద్ మొత్తం అదే బాయ్ లేపేస్తా, బాయ్ ఏమంటారా, బాయ్ కూడా చదువుకుంటారా బాయ్ అంటే మీరు చదువుకోరా నీ కొడుకులు. సో ఇటువంటి స్క్రాప్ బ్యాచ్ వల్ల ప్రజలలో చాలా ఇంప్రెస్ అవుతున్నారండి. దయచేసి చదువుకోండి. ఒకటి చదివితే చదవండి, లేదంటే రాజకీయాలకు రండి. ఈ రెండే ఒకటి మా దేశంలో చూడండి. అబ్దుల్ కలాం కూడా లీడ్ ఇండియా 2020 అన్నాడు. ఇప్పటి వరకు 2026లో ఉన్నాము, ఇంకా ఏం మారలేదు. సో మనకు అంబేద్కర్ కానీ గాంధీ కానీ ఇంత పెద్ద దేశం మనకి ఇచ్చిపోయారండి. మనం సినిమా చూడనీకే, ఎంటర్టైన్మెంట్ చేయడానికి, బిగ్ బాస్ చూడనీకేనా అండి? అన్ని చేయాలి. సో రాజ్యాంగం మన ఫాలో కావాలి, రాజకీయాలకు రావాలి, ప్రతిదీ కూడా మనం చేయాలి. ఎప్పుడు ఆటోమేటిక్గా ప్రజలలో నైతిక విలువలు జరిగితే ప్రతి ఒక్కరు కూడా ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఉంటుంది. చూడండి తెలంగాణలో కూడా నాకు బాగా అనిపిస్తుంది. అంటే రాజకీయం వరకే ఉంటుంది. సో కొట్టుకోవటాలు నరుకొట్టాలు ఉండదు. మీరు రీసెంట్గా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కేసీఆర్ హాస్పిటల్ పడుంటే యశోద హాస్పిటల్ పలకరించిందండి. అట్లాంటి రాజకీయాలు క్లీన్ పాలిటిక్స్ ఉండాలి. సో నరుకోటాలు, చంపటాలు, నా కార్యకర్తను చంపడాలు, ఇంకొన్ని చంపటాలు ఇవి కాదు రాజకీయాలు. అంటే ప్రజలలో మార్పు రావాలి, మనం మారాలి, ఆటోమేటిక్గా సొసైటీ మారుతాను నమ్మకం నాకు ఉంది. సో మెయిన్గా అంటే ఒకటి చదివితే పుస్తకాలు చదవండి, లేదంటే రాజకీయం చేయండి. మిగతా మీరు ఏం చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సో మన దేశం మారాలంటే మన 100% రాజకీయ యువత రావాలి. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైం జీడిమెట్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుందా మీకు? 9వ తరగతి 10వ తరగతి అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి ఆ అబ్బాయితోనే వాళ్ళ అమ్మని చంపించింది. సో ఏంటి అసలు ఈ తరం పిల్లలకి మైండ్ సెట్ అనేది ఎట్లుంటుంది, అంటే వాళ్ళు ఎందుకు చేంజ్ అవుతున్నారు, ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? మెయిన్ ఏంటంటే సోషల్ మీడియా అండి. సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది ప్రజలలో. సో అవునన్నా కాదన్నా సోషల్ మీడియా ఉంటే ప్రపంచం మొత్తం నాకు తెలుసు అన్న ఫీలింగ్లో పిల్లలు అయిపోయారు. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నేను అంటే పర్సనల్ వాళ్ళకి డ్యామేజ్ చేయడం లేదు, ఒక చిన్న పిల్లలు వాళ్ళకి 18 years కూడా లేవు, వాళ్ళిద్దరు లవర్స్ అంట, ఇంటర్వ్యూలోనే ముద్దులు ఇచ్చుకుంటున్నారు. ఇంటర్వ్యూలోనే ముద్దులు ఇచ్చుకుంటారు. అంటే పిల్లలు ఎంత తెగించారంటే అంత లైట్లో ఎవరు ఏమన్నారులే అన్న ఫీలింగ్ అయిపోయింది. అంటే మనకి ఏమి అంటే పిల్లలకు చెప్పాలన్న విధానం లేదు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదు. సో ఈ రోజులలో ఈ రకంగా మారుతున్న రోజులలో ఇంకా ఏం మారుతుంది? సో సోషల్ మీడియా ఉంది కదని ఫేమస్ అవ్వాలని ఏదోదో చేస్తుంటారు పిల్లలు.
నిన్న ఇది చూసా అండి, కేరళ అనుకుంటా, ఒక అమ్మాయి ఫేమస్ అవ్వాలని వీడియో చేసి పాపం ఒక అమ్మాయికి అంకుల్ చనిపోయేటట్టు చేసింది. ఎవరు తప్పండి ఇది? అవునని కాదు, సోషల్ మీడియా ఫేమస్ కావాలి, నాకు గుర్తింపు రావాలి, నాకు 2 లైకులు రావాలనే ఉద్దేశంతో ఈ రకంగా సోషల్ మీడియాలో పిల్లలు ఖరాబ్ అవుతారు. కాబట్టి సో ఎట్లా ఉండాలి అన్నది కూడా మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా డేంజర్ కాలంలో ఉన్నాం మనం ఎప్పుడు ఏమైతే మనం చెప్పలేము. ఇక్కడ ఉన్న వాళ్ళే మనకు రేపు శత్రువులు అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నడుచుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు ఎలాంటి పథకంలో పెంచితే పిల్లలు ఇలాంటివి చేయకుండా ఉంటారు, పిల్లలు ఎలా ఉంటే తల్లిదండ్రులు వేరే వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోకుండా ఉంటారు, సమాజం బాగుపడుతుంది, ఎలా మీరు అనేది చాలా మంచిది. మెయిన్గా తల్లిదండ్రులే మారాలి. ఈ రోజులలో చూడండి, చాలా చూసాను, చాలా గొప్ప వాళ్ళ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మాట్లాడుకోరు, పిల్లలతో మాట్లాడరు, తిన్నికి రాని వాట్సాప్లో చాట్ చేస్తారు. అంటే ఎక్కడ ఉన్నాం మనము, ఏ సొసైటీలో బతుకుతున్నాము? సో తల్లిదండ్రులు మంచి చదువుకుంటేనే నేను వాస్తవం చెప్తానా, అప్పట్లో చదువుకోకుండా కూడా ఒక మంచి నైతిక విలువలు ఉంటుండే, ఒక ప్రేమలు ఉంటుండే. ఇప్పుడు ఎంత ఎంటెక్లు బీటెక్లు పట్టాలు సంపాదించడం కూడా పక్కోడికి. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద ఎవరైనా పడి చనిపోయినా అనుకో, మనం ఏం చేస్తామండి, జస్ట్ ఫోటో స్టేటస్ పెడతాం తప్ప, కానీ వానికి హెల్ప్ చేద్దాం మనకు ఆలోచన ఇవ్వడం లేదండి. వాసన చెప్పాలంటే నాకు ఎందుకురా బాబు తలనొప్పి, మళ్ళీ వాడిని కాపాడితే స్టేషన్కి పోలీసు అరెస్ట్ చేస్తాను ఫీలింగ్ ఉన్నా, కానీ అరే పోయేదేముంది, వాడిని కాపాడమన్న ఫీలింగ్ లేదు. ఒక వాట్సాప్ స్టేటస్ పెడితే చాలు. చూడడానికి గణతంత్ర దినోత్సవం వస్తుంది, గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినానికి తేడా తెలియదు ఎవరికి, కానీ స్టేటస్ పెడతారు. మళ్ళీ వందే మాత్రం స్టేటస్ పెడుతుంటారు, జేవో అంటారు. అంటే వాట్సాప్ స్టేటస్కి అంకితం అవుతారు, కానీ అసలు గణతంత్రానికి స్వాతంత్రం తేడా లేని జీవితాలు అండి మనవి. ఇప్పటికైనా మారండి, ప్రతి ఒక్కరు తెలుసుకోండి, మంచి మూవ్ ఆన్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ తేజ. మళ్ళీ అడగ నెక్స్ట్ క్వశ్చన్.